సినిమాల్లో హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయటం దురదృష్టకరమని ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. కేసరిపల్లిలో జరిగిన హైందవ శంకారామంలో ఆయన పాల్గొన్నారు. తాను బాల్యంలో విశ్వ హిందూ పరిషత్ నెలకొల్పిన శిశు మందిర్ లో చదివానని, ఆ అర్హతతోనే ఈ సభలో పాల్గొన్నానని చెప్పారు. సినిమాల్లో హైందవ ధర్మం 3 విధాలుగా కించపరచబడుతుందని అనంత శ్రీరామ్ అన్నారు. ప్రాచీన పురాణ ఇతిహాసాలను వక్రీకరించి సినిమాల్లో చూపుతున్నారని, ఇది ఏమాత్రం సహించరాని విషయమని పేర్కొన్నారు. అలాగే సినిమాల్లో కనిపించే నెగటివ్ షేడ్ పాత్రలకి హిందూ దేవతల పేర్లు పెట్టడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇక సనాతన ధర్మానికి 2 కళ్ళు వంటి రామాయణ మహాభారత గ్రంథాలను ఇష్టానుసారం సినిమాల్లో వక్రీకరించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి వాటిని ఏమాత్రం సహించకూడదని పిలుపునిచ్చారు. చలనచిత్రం సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను.